చిలకలూరిపేట బస్సు ప్రమాద బాధితులకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీఎం వైఎస్ జగన్. మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించనున్నారు. తీవ్రంగా గాయపడ్డ వారికి 1 లక్ష, స్వల్పంగా గాయపడ్డ వారికి 50,000 చొప్పున ఆర్థిక సాయం ఎక్స్గ్రేషియా ప్రకటించారు జగన్. బాధిత కుటుంబాలకు ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో 81.86% పోలింగ్ నమోదైందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత చాలా మంది ఓటర్లు కేంద్రాలకు తరలి రావడంతో ఓటింగ్ ప్రక్రియలో ఆలస్యం జరిగిందన్నారు. 3,500 పోలింగ్ స్టేషన్లలో సాయంత్రం 6 తర్వాత కూడా పోలింగ్ జరిగిందన్న ఆయన రాత్రి 2 గంటలకు ఓటింగ్ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఏపీ ఎన్నికల్లో మహిళా చైతన్యం వెల్లివిరిసింది. పోలింగ్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓట్లు వేశారు. అన్ని నియోజకవర్గాల్లో కలిపి పురుషుల కంటే 4,78,000 మందికి పైగా మహిళలు ఎక్కువగా పోలింగ్లో పాల్గొన్నారు. మొత్తం 1,69,08,678 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాడేపల్లిలో 41 రోజుల పాటు 45 మంది వేద పండితులు శ్రీ మహారుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీ యాగం నిర్వహించారు. యాగం పూర్తయిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. సీఎం నివాసానికి వెళ్లి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో జరిగిన దాడులు, పోలీసు వ్యవస్థ ఫెయిల్యూర్ పైన వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. మొత్తం వ్యవస్థను చంద్రబాబు, పురంధేశ్వరి మేనేజ్ చేశారంటూ ఆరోపించారు. ఎన్నికల అబ్జర్వర్ కూడా వాళ్లకు అనుకూలంగా పనిచేశారంటూ మండిపడ్డారు. టీడీపీ నేతల దాడులు, హింసాత్మక ఘటనలపై ఏపీ డీజీపీ హరీష్ కుమార్ కు వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిర్వహణలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని అంటున్నారు. కొంతమంది పోలీసులు టీడీపీకి కొమ్ము కాస్తున్నారని, వైఎస్ఆర్సీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమి నేతలు చెప్పిన చోటే పోలీసు అధికారులను మార్చారని, అక్కడే దాడులు జరిగాయని చెప్పుకొచ్చారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ఖచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోందని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్ఆర్సీపీ నేతలు డీజీపీ సీఈఓ ఎంకే మీనాకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలతో కుమ్మక్కై తెరవెనుక కథ నడిపినట్లుగా దీపక్ మిశ్రాపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఈఓ ఎంకే మీనాను కలిసిన నేతలు దీపక్ మిశ్రాపై కంప్లైంట్ చేశారు. ఏపీ సీఎస్ డీజీపీని ఢిల్లీకి పిలిచింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల అనంతరం జరిగిన హింసపై సీఎస్ డీజీపీని నివేదిక కోరింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈసీకి వాస్తవ పరిస్థితులను వివరించనున్నారు సీఎస్ డీజీపీ. పోలింగ్ కి కొద్ది రోజుల ముందే డీజీపీతో పాటు ఐజీఎస్పీలను మార్చింది కేంద్ర ఎన్నికల సంఘం. అకస్మాత్తుగా పోలీసు అధికారులను మార్చడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు వీరంగం సృష్టించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఎమ్మెల్యేను తాడిపత్రి విడిచి వెళ్లాలని సూచించిన పోలీసులు ఆయన లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడ్డారు. పని మనుషులను బెదిరించి సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పల్నాడు జిల్లాలో పచ్చమొక్కలు రెచ్చిపోతున్నాయి. దాచేపల్లి మండలం మాదినపాడులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాష్టికం సృష్టించారు. కర్రలు, ఇనుపరాడ్లతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేశారు. దొండేటి ఆదినారాయణ రెడ్డి అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై దాడి చేసింది ఎల్లో గ్యాంగ్. దీంతో తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. దళితులపై టీడీపీకి కనీస గౌరవం లేదని మరోసారి నిరూపించారు ఆ పార్టీ కార్యకర్తలు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దళిత మహిళలపై టీడీపీ నేతలు దారుణంగా వ్యవహరించారు. ధర్మసాగరంలోని ఓ మహిళను కొట్టి వివస్త్రను చేస్తూ దారుణానికి ఒడిగట్టారు. ఎన్నికల్లో చురుగ్గా పాల్గొందని, ఇక గతంలో వాలంటీర్గా విధులు నిర్వర్తించిందన్న నెపంతో పోలింగ్ ముగిసిన తర్వాత ఆమె ఇంటికి వెళ్లి దాడి చేశారు టీడీపీ గూండాలు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో టీడీపీ రౌడీలు రెచ్చిపోయారు. లక్ష్మీపురంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వండాడి వెంకటేశ్వర్లు ఇంటిపై రాళ్లదాడి చేశారు. రాయచోటిలోని మోనార్క్ షాపుపై కూడా రాళ్లు రువ్వారు. దీంతో వెంకటేశ్వర్లు ఇంటికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. నివాసంలోని సీసీటీవీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారని తల్లిదండ్రులపై కుమారుడు ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. ఈ దారుణ ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో చోటు చేసుకుంది. కుమారుడు వంశీ టీడీపీ కార్యకర్తగా ఉండగా కుటుంబ సభ్యులను ఏ పార్టీకి ఓటేశారని అడిగి వైఎస్ఆర్సీపీకి వేశామని చెప్పడంతో కోపంతో తండ్రి పెంటయ్య కుటుంబ సభ్యులపై దాడి చేశాడు.
ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు ఇవాటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి వెల్లడించారు. ఇవాళ రేపు బైపీసీ గ్రూప్ 18 నుంచి 23వ తేదీ వరకు ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. రోజుకు 2 సెషన్లలో ఆన్లైన్ మోడ్లో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. గతంతో పోలిస్తే 3% అధికంగా పోలింగ్ నమోదైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 34 ప్రదేశాల్లో ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకు భద్రపరిచినట్లుగా తెలిపారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సంబంధిత అధికారులు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు ధాన్యం కొనుగోలు, వ్యవసాయంపై సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలను నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలపై ఆందోళన చేపట్టాలన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను ప్రభుత్వం దగా చేసిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటి, చేసేది ఒకటని మండిపడ్డారు. రేవంత్ మాటలు విని నిరుద్యోగులు మోసపోయారని అన్నారు. నిరుద్యోగుల తరపున తాము పోరాడతామని, రేవంత్ తీరును ఎండగడతామని చెప్పారు కేటీఆర్. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు రానున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మజ్లిస్ పార్టీ సూట్ కేసులు తీసుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతిచ్చిందన్నారు. దీనివల్లే బీజేపీకి ఎక్కువ ఓట్లు పడ్డాయన్నారు. మరోవైపు రిజర్వేషన్లు రద్దు చేసే శక్తి ఎవరికీ లేదన్నారు కిషన్ రెడ్డి. ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టును ప్రారంభిస్తామని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో ప్రాజెక్టు కాలువ పనులను ఆయన పరిశీలించారు. మెయిన్ కెనాల్ 4 పంప్ హౌజ్లతో పాటు మేజర్ పనులు పూర్తయ్యాయని తుమ్మల చెప్పారు. ఏడాది నుంచే ఆయకట్టు భూములకు సాగునీరు అందిస్తామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు సీనియర్ నేత జానారెడ్డి. నల్గొండ నుంచి రఘువీర్ మంచి మెజారిటీ సాధించడం ఖాయమన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు జానారెడ్డి. లోక్సభ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన ఉద్యోగులందరికీ ఈసీఐ నిబంధనల ప్రకారం ఫండ్ ఇవ్వాలని సీఎస్ శాంతికుమారిని కోరారు టీజీఓ సభ్యులు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. డ్యూటీలో ఉండగా మరణించిన వారికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అత్తాపూర్ మీరాలంలో నిర్మిస్తున్న ఎస్టీపీలను సందర్శించారు జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి. నిర్మాణ పనులను పరిశీలించారు. అత్తాపూర్ ఎస్టీపీని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అటు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మీరాలమ్మ ఎస్టీపీని పరిశీలించారు. సమీప కాలనీలకు సంబంధించిన మురుగు నీటిని ఎస్టీపీకి మళ్లించాలన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వినూత్న పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం సినిమాల విడుదల లేకపోవడంతో థియేటర్లో నడపడం పెరుభారంగా మారడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి తిరుపతి వెళుతున్న లారీ బ్రేక్ ఫెయిల్ అయి ముందు వెళుతున్న మరో లారీతో పాటు ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా 6 తీవ్రంగా గాయపడ్డారు. వారిని బంగారుపాళ్యం ఆసుపత్రికి తరలించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణానది మధ్యలో లాంచ్ ఆగిపోయింది. రాయపూడి నుంచి ఇబ్రహీంపట్నం వస్తుండగా ఇసుక దిబ్బలు తగలడంతో లాంచ్ నిలిచిపోయింది. అందులో ఎంపీ నందిగం సురేష్ పినితో పాటు 27 మంది ప్రయాణికులున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మత్స్యకార సాయంతో వారిని ఒడ్డుకు చేర్చారు. దాదాపు గంటసేపు నది మధ్యలోనే లాంచ్ ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేవ్పల్లిలోని కియా అనుబంధ సంస్థ ఎస్ఎల్ఏపీ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో పలు యంత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాటిని ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నించారు. ఈ క్రమంలో 3కి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్లో ఓ బైక్ పూర్తిగా దగ్ధమైంది. పార్కింగ్ నుంచి బైక్ తీసి ఆన్ చేయగానే మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కానీ అప్పటికే పూర్తిగా కాలిపోయింది బైక్. ఈ ఘటనలో బైక్ యజమాని మల్లికార్జున రెడ్డి క్షేమంగా బయటపడ్డారు. మేడ్చల్ జిల్లా రాంపల్లిలో రేషన్ బియ్యం పట్టుకున్నారు
ఎస్ఓటి పోలీసులు ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 14 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని నిల్వ చేసిన నరసింహ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కీసర పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్లో తొలిసారి బిగ్గెస్ట్ ఫ్యాషన్ వీక్ నిర్వహిస్తోంది లూలు మాల్. బెస్ట్ సమ్మర్ కలెక్షన్స్ 30+ బ్రాండ్స్తో ఫ్యాన్స్ ఇండియా లెవెల్లో ఫ్యాషన్ వీక్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కుక్కట్పల్లి లూలు మాల్లో లోగో లాంచ్ చేశారు నిర్వాహకులు. ఈ నెల 17 నుంచి 19 వరకు ఈవెంట్ జరగనుంది. పలువురు సినీ నటులు ఈ ఫ్యాషన్ వీక్లో పాల్గొనున్నారు. ఛత్తీస్గఢ్ సూక్మాలో 2 నక్సలైట్లను అరెస్ట్ చేశాయి భద్రతా బలగాలు. దూలేడు అటవీ ప్రాంతంలో కూంబింగ్ సమయంలో 2 నక్సల్స్ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఒకరిపై ₹1,00,000 రివార్డు ఉన్నట్లుగా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. వారిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఖమ్మం జిల్లాలో ముష్టికుంట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముష్టికుంట వద్ద కారు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతి చెందగా 2 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు సత్యనారాయణ, రుక్మిణిగా గుర్తించారు. పౌరసత్వ సవరణ చట్టం అమల్లో భాగంగా తొలిసారిగా 14 మంది శరణార్థులకు సిటిజన్షిప్ సర్టిఫికెట్లు అందజేసింది కేంద్ర ప్రభుత్వం. ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న వారిలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసింది. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వారికి సిటిజన్షిప్ సర్టిఫికెట్లను అందించారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా. న్యూస్ క్లిక్ కు చెందిన చైనా నిధుల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. న్యూస్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రభీర్ పురకాయస్థ అరెస్టు చెల్లదని ఆయన్ను తక్షణం విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. యూఏపీఏ కింద గత ఏడాది అక్టోబర్లో ప్రభీర్ను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. అయితే సరైన ఆధారాలు చూపించడంలో విఫలం కావడంతో ప్రభీర్ను విడుదలకు ఆదేశాలు ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి రాజమాత మాధవి రాజే సింధియా కన్నుమూశారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆమె గడిచిన 3 నెలలుగా ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజులుగా వెంటిలేటర్పై ఉన్న మాధవి రాజే సింధియా తుది శ్వాస విడిచారని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. గ్వాలియర్లో రాజకుటుంబం లాంఛనాలతో రాజమాత అంత్యక్రియలు జరిగాయి. జార్ఖండ్ మంత్రి కాంగ్రెస్ నేత ఆలంగీర్ ఆలంను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. 9 గంటల పాటు ఆయన విచారించిన ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇటీవల ఆలంగీర్ ఆలం పిఏ సంజీవ్ లాల్ హౌస్ కీపర్ నివాసంలో భారీగా నోట్ల గుట్టలు బయటపడ్డాయి. సోదాల్లో మొత్తం 37 కోట్లు స్వాధీనం చేసుకుంది ఈడీ. ఉజ్జయినిలోని శ్రీగంజ్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఎలక్ట్రానిక్ షాపులో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి నష్టంపై పోలీసులు అంచనా వేస్తున్నారు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ తరపున బరిలోకి దిగారు. నార్త్ బెడ్ ఫోర్ట్ షేర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు హనుమంతరావు నిర్మలాదేవి దంపతుల కుమారుడు. బ్రిటన్లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్లో పాలనా శాస్త్రంలో పీజీ చేశారు ఆయన. స్లోవాకియా ప్రధాని రాబర్ట్ ఫీకోపై కాల్పులు కలకలం సృష్టించాయి. హొండాలావాలో ఓ కార్యక్రమానికి హాజరైన ప్రధాని ఫీకోపై ఫైరింగ్ చేశాడు దుండగుడు. 4 రౌండ్లు కాల్పులు జరిపా ఫీకో పొట్టలోకి బుల్లెట్ దూసుకెళ్లినట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది నిందితుడిని పట్టుకున్నారు. గాజాలో ఐక్యరాజ్య సమితి తరపున పనిచేస్తున్న భారత మాజీ సైన్యాధికారి కల్నల్ వైభవ్ అనిల్ కాలే మృతి చెందారు. రఫా నగరంలోని ఓ ఆసుపత్రిలో పరిస్థితిని సమీక్షించడానికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కాలే ప్రాణాలు కోల్పోయారు. అయితే కాల్పులు ఎవరు జరిపారన్న విషయంలో స్పష్టత లేదు. ఐపీఎల్లో ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ నామమాత్రపు మ్యాచ్లో తడబడింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. శామ్ కర్న్, హర్షల్ పటేల్, చాహర్ 2 వికెట్ల చొప్పున తీసే రాజస్థాన్ను కట్టడి చేశారు. అనంతరం చేజింగ్లో పంజాబ్ తడబడింది. కానీ కెప్టెన్ కరణ్ రాణించడంతో విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే వచ్చే అవకాశం ఉందని తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 3 రోజుల ముందే అండమాన్కు నైరుతి రుతుపవనాలు రానున్నాయి. గత ఏడాది ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలు ఏడాది 3 రోజుల ముందుగానే అండమాన్కు ఆగ్నేయ బంగాళాఖాతానికి చేరుకుంటాయని తెలిపింది ఐఎండీ.